వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. మార్నింగ్ నుంచి ఒక విషయంలో చాలా కన్‌ఫ్యూజన్‌లో ఆలోచిస్తూ ఉన్నాను. దాని గురించి మిమ్మల్ని అడుగుతాను. మీరే సజెషన్ చెప్పండి. ఎప్పుడు నేను మీకు సజెషన్స్ ఇస్తాను కదా! ఈరోజు చిన్న డిఫరెన్స్. అయితే దానికి ముందు మీ అందరికీ తెలిసిందే కదా! ఈసీ తెలుగులో లాంచ్ చేశాను. లాంచ్ చేసినప్పటి నుంచి చాలా అప్రిషియేషన్స్ అంటే ఇది ఫస్ట్ టైమ్ మీరు చేశారు సార్. మేము ఎప్పటినుంచో ఇలా తెలుగులో చదువుకునే అవకాశం వచ్చినందుకు థాంక్స్ అని చాలామంది స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు. మన దగ్గర సబ్స్క్రైబ్ అవుతున్నారు. ఐయామ్ వెరీ హ్యాపీ. అయితే ఈ ప్రాసెస్‌లోనే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ కూడా ఇదే. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సార్ మరి ఎలక్ట్రికల్‌కి లేదా సీఎస్‌సికి పెట్టారు. తెలుగులో ఈసీఈకి పెట్టారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కూడా పెట్టొచ్చు కదా సార్ అని చెప్పి అడుగుతున్నారు. అంటే నేను కొంచెం భయపడ్డాను. ఎలా అంటే ఆల్రెడీ కొంచెం హెవీ ఇన్వెస్ట్‌మెంట్ కదా! ఈసీఈ, సీఎస్‌సి ఒకేసారి చేస్తున్నాము. ఫ్యూచర్‌లో మేబీ నేను డీఏ స్టార్ట్ చేయొచ్చు. ఎలక్ట్రికల్ అంటే చాలా హ్యూజ్. అంటే ఎలక్ట్రికల్‌లో ఒక 4 సబ్జెక్టులు చెప్పేదానికి టైం పెడితే కంప్యూటర్ సైన్స్ సిలబస్ అయిపోద్ది. మన పవర్ సిస్టమ్స్ కానీ, పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, మెషిన్స్ కానీ నా దగ్గర మంచి ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఆ 4 సబ్జెక్టులకి మంచి ఎక్స్‌పర్ట్స్ నలుగురున్నారు. చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఖచ్చితంగా చెప్పేవారైతే ఉన్నారు. కానీ ఐ నీడ్ టు ఇన్వెస్ట్ కదా! సో, ఆలోచించాను. అంటే ఇది ఇన్వెస్ట్ చేయాలి, మేనేజ్ చేయాలి అన్నీ ఆలోచించి ఈసీ అయితే ఎక్కువ స్టూడెంట్స్ గేట్‌కి ఇంట్రెస్ట్‌గా ఉంటారు కదా! అని ఆలోచిస్తే కానీ నాకు ఎక్కువ రెస్పాన్స్, ఎక్కువ మెసేజెస్ అంటే వాళ్ళ నుంచి కన్సర్న్ వస్తుంది. సార్ ఎలక్ట్రికల్ జాయిన్ చేయండి సార్, స్టార్ట్ చేయండి సార్, మేము జాయిన్ అవుతాం సార్ అని చెప్పి. అంటే నేను ఒక్కసారి ఆలోచిస్తానమ్మా అని అన్నా సరే వాళ్ళేమో దే ఆర్ సేయింగ్ సార్ అంటే ఆల్రెడీ డిలే అవుతుంది కదా సార్ కొంచెం ఎర్లీగా డెసిషన్ తీసుకోవచ్చు కదా సార్ అంటున్నారు. సో నేను ఇప్పుడు కొంచెం డైలమాలో ఉన్నా. అంటే 11th బ్యాచ్‌లో ఎలక్ట్రికల్ గేట్ కూడా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి. సో మీలో ఎంతమంది రియల్లీ గేట్, ఎలక్ట్రికల్ సి పెయిడ్ తెలుగు బ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఆల్రెడీ ఈసీ పెయిడ్ బ్యాచ్ లాంచ్ చేసాం కదా! అట్లా అందులో జాయినింగ్‌కి నిజంగా విల్లింగ్ ఉన్నవాళ్ళు నేను కింద ఒక పోల్ పెడతాను. కింద పోల్ ఆప్షన్ దొరకకపోతే మన ఛానల్‌లో పోల్ పెడతాను. దయచేసి రియల్‌గా, జెన్యూన్‌గా ఎలక్ట్రికల్ గేట్ తెలుగులో ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు పెయిడ్ కోర్స్‌లో నాకు ఆ పోల్ ప్లీజ్ ఆన్సర్ చేయండి. నాకు ఒక చిన్న క్లారిటీ వస్తది. నేను ఎక్కువ అంటే నేను ప్రతిదీ ప్రాఫిట్ ఓరియెంటెడ్‌గా ఈ ఇయర్‌లో అయితే నేనేమి ఊహించట్లేదు. వాట్ ఐ వాంట్ టు డూ ఈజ్ ఐ వాంట్ టు లాంచ్ ఎవ్రీథింగ్. ఐ వాంట్ టు మేక్ దిస్ ప్లాట్‌ఫార్మ్ టు గ్రో. More number of students should get benefit from me, and automatically over a period of time I have a bigger vision to do that and do many things. So అది నా మెయిన్ ఎయిమ్. అంటే సమ్ మినిమమ్ సపోర్ట్ ఐ ఎక్స్‌పెక్ట్. అంటే ఎందుకంటే నేను పెట్టిన ఫీజుకి తక్కువ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఫ్రమ్ మై సైడ్. ఐ హోప్ యూ నో అది క్వాలిటీలో నేను ఒకసారి కోర్స్ లాంచ్ చేస్తే నేను ఆల్రెడీ ప్రామిస్ చేసినట్టుగా సిలబస్ ఖచ్చితంగా టాప్ ఫ్యాకల్టీతోనే కంప్లీట్ చేస్తాను. అందులో కాంప్రమైజ్ కాను. సో అందుకే పెట్టే ముందు 10 సార్లు ఆలోచిస్తా. పెట్టాక నో వే, నో చేంజెస్. సో ప్లీజ్ ఆన్సర్ చేయండి. మీకు ఏమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.